హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గుత్తి వంకాయ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ముందుగా మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఈ పౌడర్ రెడీ చేసింది ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే వేరుశనగపప్పు, నూనెలు, పుట్నాల పప్పు, ఎండుమిరకాయలు, దీంట్లో ఇంకేమో నూనెలు కూడా ఫ్రెండ్స్, నూనెలు, ఎల్లుల్లిపాయ అనమాట ఫ్రెండ్స్. అవన్నీ వేసి మిక్సీ చేస్తామన్నమాట, కచ్చా పిచ్చాక అనమాట ఫ్రెండ్స్. ఇట్లా చేసేసాము. ఈ కట్ చేసి ఈ కర్రీలో పెడతాకనమాట. ఈ వంకాయలకి ఎండు కొబ్బరి కంపల్సరీ ఉండాలన్నమాట ఫ్రెండ్స్, లేదంటే పచ్చి కొబ్బరి అయినా ఉండాలన్నమాట. ఇది గుత్తి వంకాయ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి ఇది గుత్తి వంకాయ గ్రేవీ కర్రీకి అనమాట. చెప్పాను, దీని దగ్గర చూపిస్తున్నాను కదా నేను. దాంట్లోకి ఐటమ్స్ అనమాట, బియ్యం, నువ్వులు అనమాట గ్రేవీకి అనమాట ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి, గుండెపప్పు, జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇవేమో వంకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏమో దీనికి గ్రేవీ కావాలి కాబట్టి టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు అనమాట. పచ్చిమిరపకాయ వేయలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏమో కట్ చేసేస్తున్న, ఈ విధంగా కట్ చేసేస్తారు అనమాట ఫ్రెండ్స్. ఇది గుత్తి వంకాయ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు అమ్మ కట్ చేస్తున్నారు, చూడండి, చూపిస్తాను. అది కూడా గుత్తి వంకాయ కర్రీకి ఈ విధంగా కట్ చేస్తారన్నమాట. మసాలా ఇంకా అంతా కూడా మిక్సీ పట్టేసి కర్రీ ఉండేటప్పుడు కలుపుతాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కట్ చేస్తాము అన్నమాట ఫ్రెండ్స్. ఇది గుత్తి వంకాయ కర్రీకి అనమాట. ఇట్లా ఈ మధ్యలో అనేది పెడతామన్నమాట ఫ్రెండ్స్. అది ఇట్లా గుత్తి వంకాయల కర్రీకి ఈ విధంగా, మసాలా కర్రీకి ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఐటమ్స్ అనమాట. మిక్సీ పట్టేసి అనమాట. టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదేమో నూనెను, జీడిపప్పు, ఎండు కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా మిక్సీ పట్టేసి ఉంచింది. ఇదేమో నాకు చెప్పిన పౌడర్ అనమాట ఫ్రెండ్స్. దాంట్లో కావాల్సింది ఏంటంటే సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, కారం అనమాట ఫ్రెండ్స్. ఈ ఐటమ్స్తో ఈ గ్రేవీ కర్రీకి చేస్తామన్నమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ పోసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు కాయలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె మొత్తం హీట్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా కాయలు వేసేసుకోవాలి ఫ్రై అనమాట. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అనమాట. మొత్తం అంతా బాగా కూడా ఫ్రై అయ్యేదాకా ఒక 10 నిమిషాల దాకా తర్వాత ఫ్రై మొత్తం అయిపోతుంది అనమాట. మొత్తం అంతా అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. అప్పుడు మిగతా గ్రేవీ కలుపుతారు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట. మధ్యలో ఫ్రై అంతా కూడా కుక్ అవ్వాలి కదా, ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్. వంకాయలన్నీ కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది రంగు మారేంత వరకు కూడా ఫ్రెండ్స్. చూడండి, గుత్తి వంకాయ కూరకు అనమాట. ఓన్లీ ఆయిల్లోనే ఈ విధంగా వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వంకాయలని, గుత్తి వంకాయలని మసాలా అంతా కూడా పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా సరిపడాల్సినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి అన్నమాట.
ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, వంకాయ మగ్గిపోయి అంటే ఫ్రై అయిపోయింది అనమాట, ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దాంట్లో ముందుగా చేసి ఉంచిన గ్రేవీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి టమాటాలు అన్నీ కలిపి మిక్సీ పట్టేసి ఉంటాం కదా ఫ్రెండ్స్, అంతా కూడా ఈ విధంగా గ్రేవీకి వేస్తున్నాం అనమాట. ఇది ఈ విధంగా కలిపేసి ఒక 10 నిమిషాలు కొంచెం వాటర్ మాత్రం పోసుకోవాలన్నమాట, ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం లైట్గా. మనం పౌడర్ చేసుకుని అట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరిను, జీడిపప్పును, నువ్వులు అంతా కూడా మిక్సీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో అయిపోయే ముందు చల్లుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా మసాలా అంతా కూడా ఇది ఒక 10 నిమిషాలు అయితే కుక్ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. కర్రీ అంతా అయిపోయింది అనమాట. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అనమాట, కంప్లీట్గా అయిపోయింది అనమాట. కర్రీ ఈ విధంగా వస్తామంట. దీన్ని మనిషికి 1 కానీ 2 కానీ అంటే ఇంట్లో జనాభాని బట్టి వండుకుంటాం కదా ఫ్రెండ్స్, అందువల్ల అలా వేసుకు తింటాను.